హాయ్ ఎవ్రీవన్. సో నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే వేసానండి. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ వచ్చి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు సో నా మెయిల్ ఐడికి మీ యొక్క సక్సెస్ని షేర్ చేయండి అని. సో దానికైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, చాలామంది కెరీర్ గ్యాప్ వచ్చి కూడా అది మోర్ దాన్ 6 years 5 years ఆర్ 10 years 12 years కెరీర్ గ్యాప్ వచ్చినా కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఒక క్యాండిడేట్తో మాట్లాడండి. సో అరౌండ్ 12 years కెరీర్ గ్యాప్ వచ్చి అది కూడా ఫ్రెషర్గా జాబ్ వచ్చింది. సో క్యాండిడేట్ ఎలాగా జాబ్ తెచ్చుకున్నారు, ఎందుకు 12 years కెరీర్ గ్యాప్ వచ్చింది, అండ్ ఏ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఎలాగా ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగింది, అండ్ ప్రజెంట్ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఆ పర్సన్ని తీసుకొచ్చి మాట్లాడించవచ్చు కదా అని మీరు అడగవచ్చు. అందరూ స్క్రీన్ మీదకి రారండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి చెప్తారనుకుంటున్నారా? వాళ్ళు అసలు మనకి వీడియోల్లోకి ఎవరు రారండి. అది కానీ వైరల్ అయిందనుకోండి వీడియో, అది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అందువల్ల ఎవరు వీడియో స్క్రీన్ మీదకి రారు నిజంగా ఎక్స్పీరియన్స్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి. ఒక మాటలో చెప్పాలంటే రియల్ టైం ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళు అంత త్వరగా మనకి వీడియో మీదకి స్క్రీన్ మీదకి రారండి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళని డైరెక్ట్గా మనం ఇలాగ మీటింగ్లో కండక్ట్ చేయలేకపోతున్నాము. బట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ట్రూ అండి. సో ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియోగా మీకు అవుతుంది. అండ్ ఎవరైతే ఎంత కెరీర్ గ్యాప్ వచ్చి కూడా జాబ్ తెచ్చుకోవచ్చా అనే ఒక భావన మీలో కలిగించడానికి అండ్ ఇంట్రెస్ట్ తీసుకురావడానికి నేను ఈ వీడియో చేయడానికి నా ప్రయత్నం అండి. ఓకే, మనం టైం వేస్ట్ చేసుకుండా ఆ క్యాండిడేట్ ఏం చెప్పారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఆ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషను MCA 2010 పాస్అవుట్ అండి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలని అప్పుడేం కోరికేం లేదంట. సో గవర్నమెంట్ జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారంట. సో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. గ్రూప్స్ 1 అని గ్రూప్ 2 అని ఇలా ఉంటాయి కదా. సో వాటికైతే ప్రిపేర్ అయ్యారండి. సో ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూనే ఏదో ఒక చిన్న క్లర్క్ జాబ్ కూడా అటెండ్ అయిందంట. సో అది రిటన్ టెస్ట్ క్లియర్ అయింది అండ్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశారు, జాబ్ కూడా వచ్చేది. బట్ ఆ క్యాండిడేట్ ప్రిపేర్ అయిన దానికి అదొక స్మాల్ జాబ్ అనిపించింది, అందుకే జాయిన్ కాలేదని చెప్పారు. సో ఈలో కోవిడ్ రావడం, ఇవన్నీ జరగడం, జాబ్ నోటిఫికేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో అప్పుడు ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కూడా స్లోగా ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవుతున్నారు. ఎందుకంటే కోవిడ్ టైంలో మనందరికీ తెలిసిందే, జాబ్స్ బాగా ఎక్కువగా హైరింగ్ జరిగాయి. ఇండస్ట్రీలో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కోవిడ్ టైంలో అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ అండి. సో అలాంటి టైంలో అందరూ ఐటీ ఇండస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఈ క్యాండిడేట్ మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎంత ప్రిపరేషన్ జరిగింది, ఇంత గవర్నమెంట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలని ఇంకా కంటిన్యూ చేశారంట, ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో ఫైనల్గా ఇంకా చేసేది ఏం లేక అందరు సెటిల్ అవుతున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని, క్యాండిడేట్ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి ట్రై చేయడానికి స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో లక్కీగా ఈ క్యాండిడేట్కి ఏమైందంటే ఒక స్టార్టప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉంటుందో వాళ్ళని హైర్ చేసుకుందామని వాళ్ళు జాబ్స్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లక్కీగా వీళ్ళు ఆ జాబ్స్కి అప్లై చేశారు. సో వాళ్ళు ఈ క్యాండిడేట్ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ఒక 2 rounds జరిగిందంట. ఒకటి ఫస్ట్ది టెక్నికల్ రౌండ్, సెకండ్ది మేనేజర్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో ఏ క్వశ్చన్స్ అడిగారంటే జావా రిలేటెడ్ అడిగారు అండ్ SQL రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో జావా అండ్ SQL బాగా చెప్పారంటే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేశారు. ఈ డౌట్ కూడా నేను అడిగాను, మరి మీరు ఎలాగ మేనేజ్ చేశారు, అంత కెరీర్ గ్యాప్ వచ్చింది కదా, వాళ్ళు అడగలేదా ఏం చేశారు ఈ 12 years కెరీర్ గ్యాప్లో అని నాకు డౌట్ వచ్చి అడిగితే, ఏదైతే ఫ్యాక్ట్ ఉందో, ఏదైతే నాకు జరిగిందో, నేను ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను, నాకు ఒక స్మాల్ గవర్నమెంట్ జాబ్ క్లర్క్ జాబ్ వచ్చినా కూడా నేను వెళ్ళలేదు, నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామని ఒక ఫోకస్తో దాన్ని అలానే కంటిన్యూ చేశాను. బట్ సో ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని నేను డిసైడ్ అయ్యి ఇలాగా నేను అప్లై చేశాను జాబ్ అని ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. ఎందుకు మీకు ఎంత కెరీర్ గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటంటే. ఓకే, సో అలాగా ఆమెకి జాబ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ జాబ్ వచ్చింది, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళకి ఎంత కెరీర్ గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయమన్నారు అదే కంపెనీలో. ఓకే, సో 6 months ఇంటర్న్షిప్ చేయమన్నారు. సో ఈ 6 months కూడా వాళ్ళకి మంత్లీ శాలరీ స్టైఫండ్ రూపంలో 13,000 ఇచ్చారంట. ఓకే, సో మరి ఆ 13,000 ఆ 6 months ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత వాళ్ళకి 4 lakhs ప్యాకేజీ పర్ యానం అని క్యాండిడేట్కి అనౌన్స్ చేశారు. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఏ టెక్నాలజీ సార్ అదని. ఇప్పుడు ప్రజెంట్ APN టెక్నాలజీ మీద APN డెవలపర్గా వర్క్ చేస్తున్నారు. సో చూశారు కదండి, ప్రతి ఒక్కరి లైఫ్లో
2 ఛాన్స్లు ఉంటాయండి లైఫ్లో. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయినా కూడా సెకండ్ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకూడదు. ఆ సెకండ్ ఛాన్స్ అయినా యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోతారండి. బట్ మీకు కావాల్సింది డెడికేషన్, కమిట్మెంట్ అండి. అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మీ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు. ఏదో ఒక రోజు వస్తుందండి జాబ్. అది మనం గివప్ చేస్తే మనం సాధించలేము దేన్ని. మీరు కంటిన్యూగా పోరాడుతూ ఉండండి. మీరు కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండండి. సో మనందరూ తెలుసు, బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా ఎంత కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరిని హైర్ చేసుకోవు. అది ఫ్రెషర్గా హైర్ చేసుకుందంటే చాలా వండర్ఫుల్ అని. సో అలాంటి కంపెనీస్ కూడా ఇంకా ముందుకు రావాలి. ఇలాంటి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని, స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఉంటే మన ఇండియాలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ గ్యాప్ వచ్చినా కూడా జాబ్ వస్తుందిరా మనకి అని ఒక కాన్ఫిడెంట్ కానీ వచ్చిందంటే అందరు కష్టపడతారు. సో అందుకే ఇంకా ఇలాంటి మోర్ కంపెనీస్ ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి మంచి టాలెంట్ని చెక్ చేసుకొని, ఆర్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేకపోయినా మీరు ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. సో చాలామంది మన టాలెంటెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారండి ఇండియాలో. ఇంకా నా కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నదని మ్యాటర్ కాదండి, మీరు ఎంతవరకు మీరు ట్రై చేస్తున్నారు, స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఎలా ట్రై చేస్తున్నారు, ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు జాబ్ వస్తుంది అనేదే ఈ యొక్క మెయిన్ కంటెంట్ అండి ఈ వీడియో యొక్క. ఓకే, ఈవెన్ 12 years, అరౌండ్ 12 years కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా జాబ్ వచ్చిందంటే చాలా గ్రేట్. అది ఫ్రెషర్గా, ఎక్స్పీరియన్స్తో కూడా ట్రై చేయలేదు. ఇంకా హ్యాపీగా ఇంటర్న్షిప్ చేశారు, వర్క్ నేర్చుకున్నారు, హ్యాపీగా ఇప్పుడు ఒక మంచి డెవలపర్గా వర్క్ చేస్తున్నారు. దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ సెషన్. సో మీరు కూడా ఎవరైనా కెరీర్ గ్యాప్ వచ్చి మీ యొక్క సక్సెస్ స్టోరీని షేర్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న మీ ఈమెయిల్ ఐడికి మీ ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయండి. సో నేను మీతో డిస్కస్ చేసి అది వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కెరీర్ గ్యాప్ వచ్చి ఇంకా జాబ్ రాదేమో అనుకునే వాళ్ళకి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.